హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, రకరకాల వడియాలు పెడుతూ ఉంటాము. ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. కరకరలాడుతూ నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా తినవచ్చు. ఇలా సగ్గుబియ్యాన్ని ఉడికించి చేసుకుంటే కమ్మగా ఉంటాయి. సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ వడియాలకి లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి. ఇందులో తగినన్ని నీళ్ళని వేసి శుభ్రంగా కడిగి 1 కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. మొత్తం 7 కప్పుల నీళ్లు పడతాయండి. నానబెట్టుకోవడానికి 2 కప్పులు, ఉడికించుకోవడానికి 5 కప్పులు. మూత పెట్టేసి ఒక 2 గంటలు లేదా నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఉదయానికి సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి. చూడండి, ఒకటి పట్టుకొని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అవ్వాలి. అలా అయితే సగ్గుబియ్యం ఉడికినట్లు. ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసి మరొక గిన్నెని తీసుకొని 5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 7 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. 2 కప్పులు నానబెట్టుకున్నాము. 5 కప్పులు నీళ్లు ఉడికించుకునే గిన్నెలో పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయి. వడియాలకి సగ్గుబియ్యాన్ని ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా వస్తాయి. ఇవి సరిగా ఉడకకపోతే వడియాలు విరిగిపోతాయండి, పగుళ్ళు వస్తాయి. మనం నైట్ అంతా నానబెట్టుకున్నాము కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. సగ్గుబియ్యం తెల్లగా ఉన్నాయి కదా, ఉడికితే వాటర్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత 4 పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఎసర్లో వేయకూడదండి, ఎసర్లో వేస్తే వడియాలు రంగు మారిపోతాయి. ఇలా ఈ టైంలో వేసుకుంటే వడియాలు తెల్లగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే అడుగున మాడిపోతుంది. ఈ సగ్గుబియ్యం బాగా చిక్కబడి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికితే వడియాలు బాగా వస్తాయి. చూడండి, బాగా చిక్కబడి దగ్గరగా అయ్యింది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే వడియాలు పెట్టుకోవాలి. వేడి మీదనే పెట్టుకోకూడదండి. చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా ఏదైనా కవర్ మీద పెట్టుకోవాలి. కవర్ మీద అయితేనే వడియాలు బాగా వస్తాయి. క్లాత్ పైన పెట్టుకుంటే సరిగా రావండి, వడియాలు విరిగిపోతాయి. అందుకని బాగా చల్లారిన తర్వాత కవర్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పిండి అంతా వడియాలు పెట్టుకొని 2 లేదా 3 రోజులు ఎండపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, సాయంత్రానికి ఇలా ఉన్నాయి. ఇంకా కొంచెం పచ్చిదనం ఉందండి. ఇంకా 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఎండలు బాగా ఉంటే 2 రోజులు సరిపోతుంది. చూడండి, 2వ రోజు సాయంత్రానికి బాగా ఎండిపోయాయి. కవర్ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. వీటిని మరొక రోజు ఎండలో పెట్టుకోవాలి. 3 రోజులకి సగ్గుబియ్యం వడియాలు ఎండిపోయాయి. వీటిని వేయించుకొని చూద్దాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. చూడండి, వడియాలు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకున్నాము, బాగా ఎండపెట్టుకున్నాము. చక్కగా పొంగుతూ బాగా వచ్చాయి. ఇలా ఒక్కొక్కటి కాకుండా ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని వేయించుకోవచ్చు. వడియాలు అయితే క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇలా కావాల్సినన్ని వడియాలు వేయించుకొని సాంబార్ రసంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. అంతేనండి, సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగున్నాయి. ఈ సమ్మర్లో సగ్గుబియ్యం వడియాలను మీరు కూడా పెట్టుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.